గుడిమల్లరం అని మీరు రాసినది గుడిమల్లరం ఆలయాన్ని సూచిస్తుంది. శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం పూర్తి చరిత్ర, స్థల పురాణం మరియు ఎలా అవతరించారు అనే కథ ఇక్కడ ఉంది. ఇది తిరుపతికి సమీపంలో ఏర్పేడు మండలం, చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ప్రపంచంలోనే అతి పురాతన శివాలయాల్లో ఒకటి. ఇక్కడి లింగం క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దం నాటిది. స్థల పురాణం పరశురాముడి తపస్సు అనే లింగం అవతారం పరశురాముడు విష్ణు భగవాన్ 6వ అవతారం తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుకాదేవిని ఖండించాడు. తర్వాత తండ్రి వరం ఇవ్వగా తల్లిని బ్రతికించాడు. కాని తల్లిని చంపిన బ్రహ్మహత్యా పాపం తనను వెంటాడింది. ఆ పాపం తొలగించుకోవడానికి ఋషుల సలహా మేరకు శివుణ్ణి ఆరాధించాలని నిర్ణయించాడు. పరశురాముడు చాలా రోజులు అడవుల్లో తిరిగి స్వర్ణముఖి నది తీరంలోని ఈ అడవి మధ్యలో ఒక మేడి చెట్టు కింద ఉన్న పుట్టలో అంతటిలో ఈ అద్భుత శివలింగాన్ని కనుగొన్నాడు. అక్కడే ఒక చిన్న సరోవరం తవ్వి ఘోర తపస్సు ప్రారంభించాడు. ప్రతిరోజు ఉదయం ఆ సరోవరంలో ఒక్క పువ్వు మాత్రమే పూసేది. దాన్ని శివునికి సమర్పించేవాడు. ఆ ఏకైక పువ్వును అడవి జంతువుల నుంచి కాపాడడానికి చిత్రసేనుడు అనే యక్షుణ్ణి కాపలావాడిని నియమించాడు. బదులుగా రోజూ ఒక్క జంతువు మాంసం, ఒక్క పాత్ర తాగుబోతూ పానీయం ఇచ్చేవాడు. ఒక్కరోజు పరశురాముడు జంతువు వేటకు వెళ్ళినప్పుడు చిత్రసేనుడు, అతడు నిజానికి బ్రహ్మదేవుడి అవతారం, పరీక్ష కోసం వచ్చాడు. ఆ పువ్వుతో తానే శివునికి పూజ చేశాడు. పువ్వు కనపడకపోవడంతో తిరిగి వచ్చిన పరశురాముడు కోపంతో చిత్రసేనుడిపై దాడి చేశాడు. ఇద్దరి మధ్య భయంకర యుద్ధం జరిగింది. కొన్ని వెర్షన్లలో 14 సంవత్సరాలు. యుద్ధం తీవ్రమవ్వగా శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. పరశురాముడి తపస్సుకు మెచ్చి అతని పాపాలను తొలగించాడు. బ్రహ్మదేవుడు చిత్రసేనుడు రూపంలో మరియు పరశురాముడు విష్ణు అవతారం ఇద్దరినీ తనలో కలుపుకున్నాడు. అందుకే ఈ లింగం త్రిమూర్తుల అవతార స్వరూపం. బ్రహ్మ లింగం దిగువన మరుగుజ్జు యక్షుడు రూపంలో నిలబడి ఉన్నాడు భుజాలపై. విష్ణు పరశురాముడి రూపంలో ఆ యక్షుడి భుజాలపై నిలబడి చేతిలో పరశు, గొడ్డలి, గొర్రె పిల్ల పట్టుకుని ఉన్నాడు. శివుడు లింగ రూపంలో పైన ఉన్నాడు. ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, పరశురామ అవతారం, శివుడు మూరుగుమూర్తులు ఒకే లింగంలో అవతరించారు, కలిసిపోయారు. ఇది లింగంపై చెక్కిన శిల్పం ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్వయంభూలింగంగా పూజింపబడుతుంది. ఆలయం చరిత్ర సంక్షిప్తం. లింగం ప్రపంచంలోనే అతి పురాతనమైన శివలింగాల్లో ఒకటి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి ఆలయం. శతవాహనుల కాలం నుంచి పల్లవులు, చోళులు, విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. గర్భగుడి గజ పృష్ఠాకారం, ఏనుగు వీపు ఆకారం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది నుంచి గర్భగుడిలో నీరు నిండే అద్భుతం జరుగుతుంది. రహస్యం: ఈ కథ వింటే భక్తి పెరుగుతుంది. పరశురామేశ్వర స్వామి భక్తుల కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. మీరు తిరుపతి వెళ్తే ఈ ఆలయం సందర్శించండి. చాలా ప్రశాంతం. ఏమైనా మరిన్ని వివరాలు కావాలంటే చెప్పండి. జయ శ్రీ పరశురామేశ్వర.